ఏం చెప్పండి వేస్తాం ఎవరికి అదే మరి గాలి ఎటుమాలి పోమన్నాడు కొడుకు ఏమనుకుంటారు మీ ఆడకాడరు అందరు ఏమనుకుంటారు ఇవాళ ఎవరికొంత చేస్తాం ఎవరికి వాళ్ళకి చెప్పవు చెప్తా ఎందుకు చెప్పం కానీ ఎక్కువ బలం ఎటు అరుగుతుంది ఎరుగుతుంది కాంగ్రెస్కి వెళ్తుంది కదా అంతేనా ఏమో నాకు తెలియదు అదే గుసగుస నడుస్తుంది ఏమంటా పిరా అంతేనా మీ అమ్మని కరెక్టేనా మా అమ్మ ఏదంటే అదే మరి ఫస్ట్ ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మధ్యకరం ఎవరు ఒకలే రావాలి కదా అందుకే పేరుకోనే వచ్చిర్రు అయితే పేరుకోనే వచ్చిర్రు ఏమా పిరా వేసినావా ఓ ఓటు వేయలే ఇంకా వెయ్యాలి మా టైం ఉంది కదా మస్తు. ఓహో నువ్వు పొద్దుకంగా వేసే మోగోనివా మరి ఏమైనా రాలే కూర్చోనాలు పుస్తకాలు రాలుతాయి రాళ్ళకు రాళ్ళు నీకు రాలే వీళ్ళు లేరు వాళ్ళు లేరు. మరి ఇప్పుడు గాలి ఎటు మళ్ళీ పోతుంది ఇక్కడ ఏమో చూద్దాం అప్పటిదాకా. కోయిలాగా ఇది చిన్న సన్నది ఏం కాదు కోయిలాగా ఇక మరి రేమంత్ దగ్గర గడ్డ మీద మా మనవరాలు బీజే ఏం చెప్తారు ఏంది ఏం కదా మరి గాలి ఎటు మారిపోయి ఓటు వేసినా ఓటు వేసినాం మీరు మరి ఎటు దులిపినావు ఎటంటే ఇక అటే మనం దులిపోయాం ఎటో ఒక సైడు మనకు ఎవరు మనకు మంచి చేస్తే వాళ్ళకి వేద్దామని వేసినాం అంతే అంతే అది వాస్తవం అంటే మరి ఇక్కడ పరుచుకోలేగా జర యువ నాయకత్వం అంటున్నారు మరి ఏమన్నా అటు ఇటు ఏమన్నా మొగ్గిందా ఏంది ఏం కథ ఏంటది ఇక్కడ కోజాగా యువ నాయకత్వం అంటున్నారు అది కూడా 2 మాట ఓడిపోయింది అది ఇదని కుసకుస నడుస్తుంది మరి అట ఇట ఎటు మలిపినావు నేను అనుకునేది అవుతుందని అనుకుంటున్నా వస్తుందని అనుకుంటున్నా నా ఉద్దేశం ఎంత అజ్జకాడిది చెప్తలేదు నువ్వేటేసినావు నేనా ఇక మమ్మల్ని చూసినంత వరకు మాకు ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో దాన్ని గమనించుకొని అన్ని మాకు ఉపయోగకరంగా ఎవరైతే చేస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓటింగ్ చేసినాం. అర్థమైంది అంతేనా అంతేనా అంతే ఏందనుకుంటున్నావు తాత ఎన్ని దేశాలు తిరిగి వస్తుండు ఎంతమంది చూస్తుండు బయట అన్ని ఒకటేసారి బయట పడితే ఎట్లా చెప్పు అది ఎలక్షన్ ఎట్లయితుంది అది నువ్వు కూడా ఆలోచించాలి. మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీ హిల్స్ లో ఎవరికి గెలవబోతున్నారు ఏంది ఏం కథ అని 14 తారీఖు అని కలవరిస్తున్నారు. కానీ నరసయ్య తాత మీలాంటి వాళ్ళతో మాట్లాడించి ఇలా పొద్దుకంగా 8 గంటలకు కథం చేస్తాడు గెలుపు ఈరోజే. ఏందనుకుంటున్నావు తాత అంటే మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. నువ్వు అంత అంచనా వేసినా అది వేరే మారుతుంది ఇది వేరే మారుతుంది అది లెక్క. మా మనవరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది. ఇక గిది కథ ఈ రకంగా పోతుంది వ్యవహారం. ఇంకా కూడా కొంతమందిని మాట్లాడించే ఉపాయం చేస్తా మీరు చూస్తూనే ఉంటుంది మరి ఏం నేను మొత్తం లోపల ఎందుకు నువ్వు అట్లా చూస్తారు 4 రోజుల తర్వాత చూసినావు మొదలు చూస్తున్నా మంచిగా ఉండు. నేను ఇప్పుడు పలుసిపోలే బిర్ర కొట్టివి అవును ఇప్పుడు ఒడిశా పోలే ఎండిపోతున్నావుగా ఇంకా పలిసిన నేను తక్కువ కాలే అగో నువ్వు గమ్మత్తున్నది నువ్వు ఇలా ఎట్టట్టున్న ఏర్పాట్లు ఏంది బాగోతా ఏమైనా వస్తుంది బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం మేము అగో సూపర్ ఉన్నది అంతేనా తాత నో డౌట్. అగో గుద్దకపోతే ఏం చేద్దాం బలుతలేము బలుస్తానా గుద్ద మరి ఎట్లు గాలి అది కూడా చెప్పాలనా తాతనైతే నా చెప్పవాపిరా నువ్వు చెప్పు ఎట్టేయాలి నువ్వు పక్కకి అది అట్లా కాదు నువ్వు చెప్పు ఎక్కడ వేయాలి గాలి ఎటు మాకు చెప్పిస్తావు గాలి ఎటు మలుతుంది అన్నా సరే నువ్వు చెప్పకపోతే గాలి ఎక్కువ ఎటు మలుతుంది చెయ్యి గుర్తుకే మన ఓటు అక్కుని బాంచనే ఆహా కడుపులో కక్కింది గోజాగు మీ ఆడకాడు కూడా మొత్తం ఇటే సై చేసినావా ఫుల్లు ఏం భయపడకు నువ్వు అగో పలుకుబడి చెప్తా వేసినా ఓటు వేసినావా మరి మార్పు కోరుకుంటున్నావా ఏం కోరుకొని వచ్చినావు ఎట సంగతి ఎటు మొగ్గింది అభిమానం కాంగ్రెస్ కు మొగ్గింది అభిమానం. అమ్మ తల్లి ఎట్లా ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఏం చేశాడు అంతేనా మరి అంతగా అందరికీ తెలుసు నీకు నాకు అనే కదా అందరికీ తెలుసు కదా. అయ్యో ఎక్కడ మీ ఆడకట్ట ఎక్కడ మీ ఆడకట్ట ఎక్కడ ఇక్కడ యాదగిరి నగర్
యాదగిరి నగరా అంటే ఇప్పుడు వెంకటరావు నగర్ డివిజన్ ఇది ఏమనుకుంటే మీ ఆడకట్టలు మొత్తం ఇటే మడత పెట్టిరా అందరు కాంగ్రెసే బాధప్తా రోడ్డు మీద పెట్టేయమన్నా వేస్తాం కాకపోతే నాట లోడ్ కాబట్టి లోపల పోయేసినాం అంతే అమ్మని స్వామి రంగా మొత్తానికి మొయ్యిన మూత మోగుతుంది కాదు నువ్వు మాట్లాడుతుంటేనే నా కడుపు నిండిపోయింది ఇక నేను ఇక అది ఎడబెట్టుకోను సరే ఒక్క మాట మాట్లాడినా నా కడుపు నింతది ఏ గాలి ఎటు మలుతుంది తాత గాలి మలుతుంది కొద్దిగా అంత అయ్యో జాడ మనలో మాట ఇట్లా అంటారు ఇట్లా అంటుర్రా ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు అమ్మని స్వామి రంగా కోడిలాగా ఇది చూసిరా మరుగున పెట్టి ఎట్టపోయింది దెబ్బ ఇట్లా అంటుర్రాట టాటా చెప్తారు అదే టాటా చెప్తారు అంతే ఈ మరుగు ఎక్కడ అర్థం కాదేం దీని ముచ్చట ఇది తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకి ఎందుకమ్మా గుంజులాట అన్నట్టే ఉంది కానీ నీ కథ కాదు పిల్ల ఒక బారే ఇట్లా అంటారు అంటివి ఒక బారే టాటా చెప్తున్నారు అంటివి అదే అది టాటా అంటే అని చెప్తారు అన్న ఓహో అది ఇప్పుడు రాంగ పోగా ఏమనుకోవాలన్నా వాళ్ళకి అర్థమవుతుంది చిట్టలు పేటలు అందరు టాటా చెప్పిపోతారు నీకు అర్థమైంది అది అర్థమైపోయింది ఎట్లా అర్థమైపోయింది టాటా ఇట్లా ఇట్లా అంటారు అంతే మరి దేనికి టాటా టాటా దేనికి సార్ ఇంకా బ్రేక్ అయ్యా కారు బ్రేకా బ్రేక్ అయితే అమ్మని దండం పెడతారా నాయన ఎసవంటి రామసక్కని పలుకులు ఉన్నాయేమే రేవంత్ నగర్ గడ్డ మీద చిన్న సన్న కోయిలే ఏంగా జిత్తుల మరి కోయిలే అమ్మో చెప్తాత ఎటు సంగతి ఏం చేసినావు ఇలా పండుగ చేసినావా ఓట్ల పండుగ పిల్ల అనేది పొద్దుగాల చాలా అయింది ఇక పొద్దుకంగా మరి ఇక ఏం నడుస్తుంది పండుగ పూట మంచి జోరు మీద ఉంది మంచి పండుగ జోరు మీదనే ఉంది నువ్వు ఇంకా అంటించుకున్నావా చేయి మంచి జోరు మీద ఉంది ఉందా అమ్మా కార్లు ఎస ఉరుకుతుందట కారు ఏం ఉరకట్లే కారుకు బ్రేకులు పడిపోయినాయి అయ్యో చేయి లెస ఉరుకుతుంది విజయం ఖాయం అయిపోయినట్టే దాదాపుగా అంతేనా తాత పండుకున్నట్టేనా ఇక పండుకున్నట్టే రామ ఏమంటావు తాత ఇంకేమంటావు షెడ్యూల్లో పోతుంది కారు ఉన్నది ఆనాడు లేదు ఈనాడు ఏడ వస్తుంది ప్రభుత్వం నడిచేది ఇది మంచి ప్రభుత్వం ఉంది మంచి పాలన ఉంది ఆల్రెడీ అన్ని 6 గ్యారెంటీలు నడుస్తున్నాయి దాని ప్రకారం అంత అభివృద్ధి బాగానే ఉంది రూలింగ్ పార్టీ ఏదో ఉంది అదే నడుస్తుంది వచ్చేది అదే ప్రభుత్వం ఈ పార్టీ ఏం ఆనాడే చేయలేదు ఈనాడు ఏం చేస్తుందని 10 సంవత్సరాలు ఇచ్చిన పగ్గాలు ఇచ్చి పెట్టారు ఓటు ఆగు ఎప్పుడు వేస్తావు మరి ఆగరాదమ్మా నీ కొడుకు బచ్చిగాడు మళ్ళీ పోతున్నావు ఓ పిల్ల ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ అమ్మో కోజా గట్టిదే అది మరి ఈ పండుగ ఎట్లా చేస్తావు మీ ఆయనేడు మా ఆయన ఆఫీస్ ఉన్నాడు ఓహో ఓటు వేసిపోయినా అవుతుందేనా లేదు ఇప్పుడు వేస్తే వెళ్ళేటప్పుడు మరి ఏమనుకుంటారు ఎక్కువ మీ దోస్తులు ఏమీ లేదు ఏమంటారు అందాజ ఏం చెప్తారు అయ్యో గాలి ఎటు మలుతుంది మీ దోస్తులు ఏమంటారు మీ ఆడకట్టోళ్ళు ఏమనుకుంటారు అట్లా చెప్పొద్దా ఎవరికి వేస్తామని ఎట్లా చెప్తే ఎట్లా ఉంటుంది నాకు కూడా చెప్పవా మీకు ఎట్లా చెప్తారు మీరు న్యూస్ లో చెప్తారు అటు ఎట్లా చెప్తారు మరి నాకు ఈ ముచ్చట చెప్తలేదు కానీ ఇంటికి పోతే కోడి పిల్ల కోసి నాకు పోయి పెడతా అది ఇవాళ ఓటు వేస్తే ఎట్లా వేస్తారు చెప్పక వేస్తారు చెప్పి వేసి ఏం లాభం ఉంటుంది గాలి మలుతుంది అని ఎక్కువ మొగ్గు ఏం తెలీదు ఎవరు గెలిచినా అందరు బెంచ్లే ఇంకేముంది చిన్న సన్నది ఏం కాదు మా మనవరాలు అదే వేసిపోతున్నారు అయ్యి ఓటు వేసినా అమ్మా ఓటు వేసినావా పోతున్నావా ముసలాయనా అమ్మా ఇద్దరు మంచిగా దండగాడికి పోతున్నారు ఎటు మారుతారు మరి గాలి అలా ఏమో ఎటు ఎవరు పరిపాలన ఉంటే అలాగే అమ్మో లైన్ మీదే ఉంది వ్యవహారం గురించి ఊరికెళ్ళి వచ్చినా పొదువుకంగా 8 గంటలకు అందరికి గిట్లే ఎదురు చూస్తారు దేవుళ్ళు ఆడతారే ఇట్లా పడ్డమాల మరి రాంగపోంగా గాలి ఎక్కువ ఎటు మలుతుంది తాత కారుకి మలుతుంది 4th లో వస్తుంది కారు నేను కారు ఇక్కడ పోలింగ్ బూత్ హలో తాత మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మన కలుస్తా నేను ఎక్కడ పోతా 7 గంటలకి 6 గంటలకు లేస్తున్నావా ఓ
ఇప్పుడే తెల్లారిందా మగోనికి? అరే పొద్దున 6:30కి లేచిన అంటే నేనా మరి ఇలా పండుగ ఇలా మరి ఎట నడిపిస్తున్నావు ఓట్ల పండుగ? అది ఇద్దరికి టగ్గఫర్ ఉంటుంది మనకి ఎందుకన్నా అది అదే పార్టీ మనది. కూర్చోనాలు రాజా ఇటేమన్నా కూర్చోనాలు కూర్చోనాలంటే అవే వాళ్ళు ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు.